ఈ మాట అవసరం. గోళీలు ఆడినోడు చేతులు ఎత్తండి. పాస్టర్లు కూడా ఆడారు, వాళ్ళు మనుషులేగా. రైట్. కొట్లాటలు జరిగినాయి కదా, బూతులు జరిగినాయి కదా, బూతులు తొండి ఆడినప్పుడు వాడిని తన్నాం కదా, బట్టలు చినిగినాయి కదా, అవునా? రైట్. పొద్దున్న లేచిన కాడ నుంచి అదే పిచ్చి కదా. స్కూల్కి వెళ్ళి రావటం, ఎప్పుడు సెలవులు వస్తాయని ఎదురు చూసాం. 3 రోజులు సెలవులు వచ్చినాయంటే ఇక పండగే. 3 రోజులు ఆకలినప్పుడు పోయి తినటం, వచ్చి గోళీలు ఆడటం కదా. గెలిచిన గోళీలు తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళం? డబ్బాలో పెట్టుకొని ఏదో ప్రదేశంలో పెట్టి దాచిపెట్టుకునేవాళ్ళం. తడవకెళ్ళి ఎందుకు? ఇక అయ్యే మన ఆస్తులు, అయ్యే వాటి కోసమే కొట్లాటలో. ఒక్కొక్కడైతే రోడ్డు మీద బురదలో పడి దొర్లాడుతుంటాడు, అవతలాడు తొండాడి వాడి గోళీలు తీసుకుంటాడు, బురదలో పడి దొర్లాడతాడు వాడి డబ్బు. మీరు చూడలేదా చిన్నప్పుడు పిల్లల ఆటలు అవన్నీ? మీరు కూడా ఆడారు కదా. ఇప్పుడు చెప్పండి. ఇలే ఫోటో వేసాడు చూడు. ఇప్పుడు మీరు పెద్దోళ్ళు అయ్యారు. ఒక మాట నాకు చెప్పండి, ఇప్పుడు మీరు ఆ గోళీల కోసం అలా కొట్టుకుంటారా? పిల్లలు ఒకవేళ ఆ గోళీల కోసం ఒకవేళ గందరగోళం అవుతుంటే వాళ్ళని చూసి మీరు ఏమనుకుంటారు? నవ్వుకుంటారు. ఇప్పుడు ఆ గోళీలని సంపాదించాలని కానీ, వాటిని కొప్పేయాలని కానీ, వాటిని ఆడాలని కానీ మీకు ఉంటుందా? అసలు మనసు ఉంటుందా? నాకు అర్థం కాదు. అదే మనిషివి కదా నువ్వు. అప్పుడు వాటి కోసం తన్నులు తిన్నావు, తన్నావు, గందరగోళం అయ్యావు, బీభత్సం అయ్యావు, రోడ్డు మీద పొర్లాడి చీదర అయ్యావు కదా. అదే మనిషివి నువ్వు. ఇప్పుడేంది అట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు గోళీలు ఏందన్నా అని నేను చెప్పనా? నువ్వు సంపూర్ణతలోకి వచ్చావు, నువ్వు ఎదుగుదలలోకి వచ్చావు, నువ్వు పరిపూర్ణుడు అయ్యావు, పరిపూర్ణాలు అయ్యావు. ఒకప్పుడు నువ్వు పిల్లవాడిగా ఉన్నప్పుడు నువ్వు తపన పడి ఆక్రోశించినవన్నీ ఇప్పుడు నీకు వెర్రితనంగా అనిపిస్తున్నాయి. వెంటనే పిల్లలు గోళీలాట ఆడుతుంటే మనం వెళుతున్నప్పుడు వాటి చూస్తే మనకు వెంటనే మన బాల్య దినాలు గుర్తొచ్చి కాసేపు ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళి లైట్గా ఒక చిరునవ్వు నవ్వుకొని తలదించుకుంటాం. ఎందుకు? నాయన వాటి కోసం పెద్ద హడావుడిరా నాయన నేను చిన్నప్పుడని. కానీ ఈరోజు నీకై నవ్వు పుట్టించే విషయాలు. సో క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడక మునుపు మనం పిల్లకాయల్లాగా ఉన్నప్పుడు అట్లనే స్పందిస్తాం ఈ లోక సంబంధమైన వాటి కోసం. నాకు అది లేదు, నాకు ఇది లేదు, వాడు అలా చేశాడు, నాకు ఇలా అయిపోయింది, నాకు అది ఇది అది అని. కానీ క్రీస్తులో పరిపూర్ణత పొందిన తర్వాత ఇక ఏవి కూడా మనకి గొప్పవి కావు, అనిపించవు. మరి ఇక దేని వైపు ఉంటుంది మన దృష్టి అంటే, పునాదులు గల ఆ పట్టణ వైపు అబ్రహాము నిదానించి చూసినట్టు మన దృష్టి అటు వెళ్ళిపోయింది. కాబట్టి అన్నిటికీ రహస్యం ఏంటంటే మనం సంపూర్ణం కావటమే. మన విశ్రాంతి రహస్యం కూడా సంపూర్ణతలోనే ఉంది. ఇప్పుడు మనం సంపూర్ణతలోకి వస్తే సమస్యలకు భయం ఉండదు. అనవసరమైన వాటి కోసం మన బాధని అనుభవించం, అవసరమైన వాటి మీద దృష్టి పెడతాం. ఇదంతా సంపూర్ణతలో ఉంది. ఇప్పుడు ఈ సంపూర్ణత సాధించాలి అంటే ఫైనల్గా చెప్తున్నాను, విశ్వాసం ఒక్కటే ఆధారం. అదే ఆన్సర్గా, విశ్వాసం ఒక్కటే ఆధారం. ఎందుకంటే మనల్ని సంపూర్ణులుగా తీర్చిదిద్దేది దేవుడే. ఆ మాట నేను కాదు, పేతురు చెప్పాడు. ఒక్కసారి చూడు, ఒక్కసారి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. ఆ మాట అండర్లైన్ చేయి. ఆ మాట అండర్లైన్ చేసి ఒక్కసారి మళ్ళీ చదువు. తానే చదువు. తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. పూర్ణులుగా అంటే సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా. ఇప్పుడు చెప్పండి, మనం సంపూర్ణంగా పరిపూర్ణులంగా అవ్వాలి అంటే అది మనంతటా మనం చేసేదా లేకపోతే దేవుడు చేసేదా? పెద్దగా చెప్పాలి.
అయిపోయింది, ఇక ముగింపు. ఇక ఇది సమాధానం అన్నాను కదా, సమాధానం అది మనం చేసుకునేదా దేవుడు చేసేదా? రైట్. ఇప్పుడు ఎన్నో ఆకర్షణలు, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. జయించిన వాడికి ఇది ఇస్తాను, జయించిన వాడికి అది ఇస్తాను, జయించిన వాడికి ఎట్లా అని చెప్పాడుగా. మనకు జయించాలని ఆశ ఉందిగా, కానీ బాబు ముందుకెళ్ళి వెళ్ళకల పడుతున్నాగా, తరచు ఓటమి పాలవుతున్నాగా. రైట్. చివరికి ఒకటి రాసేసుకున్నాగా, ఏమని? మన వల్ల కాదు, మన వల్ల. రైట్. అయితే ఒక్కటి, నీ వల్ల కాదు రాసుకో, ఇబ్బంది లేదు. కానీ ఆ కింద ఇంకొకటి రాయి, నా వల్ల కాదు, కానీ నన్ను నిర్మించిన సృష్టికర్త వల్ల, నన్ను పిలిచిన నా దేవుడి వల్ల అయితే. దీనిని నేను విశ్వసిస్తున్నాను అని రాయి. నన్ను నేను సంపూర్ణునిగా చేసుకోలేను, కానీ నన్ను పిలిచిన నా దేవుడు నన్ను సంపూర్ణునిగా చేయగలడు. నన్ను పిలిచిన నా దేవుడు నన్ను సంపూర్ణురాలిగా చేయగలడు. దీన్ని నేను నమ్ముతున్నాను, దీన్ని నేను విశ్వసిస్తున్నాను అని రాయి. సంపూర్ణత ఎప్పటికీ నాకు సాధ్యం కాదు అని రాసుకున్నావు ఇప్పటిదాకా. సంపూర్ణత నాకే కాదు, ఏ భక్తుడికి కూడా సాధ్యం కాదని రాసుకున్నావు నీ హృదయంలో ఇప్పటిదాకా. ఇప్పుడు చెరిపోయేదాన్ని. సంపూర్ణత ఒక వ్యక్తిగత సాధనలో నాకు సాధ్యం కాకపోవచ్చు, కానీ నన్ను పిలిచిన దేవునికి సాధ్యం. ఆయన నన్ను సంపూర్ణునిగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. నేను దాన్ని నమ్ముతున్నా. ఇప్పటిదాకేమో కష్టం, సాధ్యం కాదని రాసుకున్నావు నీ హృదయంలో, అది విశ్వసించావు. చూడండి, దేవుడు బలవంతుడే, కానీ మనలో ఉన్న అవిశ్వాసము దేవుని చేతుల్ని కట్టి పడేస్తుంది. అంత బలవంతుడైన దేవుని చేతుల్ని బంధించే త్రాడేంటో తెలుసా? మన అవిశ్వాసం. బలవంతుడైన దేవుని చేతులను, బలవంతుడగు వాని చేతులను బంధించున్నది అవిశ్వాసం. దాని గురించి లేఖనం చెప్పింది. మార్కు సువార్త ఒక్కసారి మీరు చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయమా 6వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువు. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువు 6:4 చదువుతున్నాడండి. 6:4 తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఈ మాట చాలా ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను. ఆయన మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేకపోయాడని ఉంది. దేవుడు చేయలేకపోవటం ఏంటండి? దేవుడు చేయగలడు, కానీ చేసే అద్భుతాలను స్వతంత్రించుకునే విశ్వాసం లేనప్పుడు ఆయన కార్యాలు జరగవు అక్కడ. సో దేవుని అద్భుతాలు జరగాలి అంటే ముందు ఏం కావాలి అక్కడ? అందుకే అన్నాడు మరో చోట, అదే మార్కు 9లో, నమ్ముట నీ వలనైతే. చూడు 23వ వచనం. అందుకు యేసు, ఆ వచనం అక్కర్లా, తెలుసుగా మీకు. నేను చూడండి, ఆ వచనం కాదు. చూడు ఎంత స్పష్టంగా యేసు మాట్లాడాడు అని చెప్తున్నాను నేను. నువ్వు గెలవలేను, నా వల్ల కాదు, ఈ పోరాటంలో నాకు జయం సాధ్యం కాదు, నా నోటిని కాయలేను, నా కళ్ళను దాయలేను, నా చేతులను ఆపలేను, నా నడతలను దిద్దుకోలేను, నా తప్పులు మానుకోలేను, నా వ్యసనాలు, నా పాపము, నా నీచ ప్రవృత్తి నేను జయించలేను, ఇది శరీరంలో ఉన్నంత వరకు సాధ్యం కాదని రాసుకున్నావు కదా నీ హృదయంలో. దాన్ని చెరిపేయి. సాధ్యమే. అయితే నేను కాదు, నా ప్రభువే నాకు ఆ జయ జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నా ప్రభువే నాకు ఆ విజయం ఇస్తాడు. ఆయనే నన్ను నియంత్రిస్తాడు, ఆయనే నన్ను కంట్రోల్ చేస్తాడు, ఆయనే ఆ శక్తిని నాలో ఉత్పత్తి చేస్తాడు. దీనికి ఎలాగో చిన్న నిరూపణ ఎలా జరిగిద్ది అనే దానికి నిరూపణ. మీరు పుట్టినప్పుడు 2 కాళ్ళతో నడిచారా? పదార్థం నోట్లో వేసుకొని నవిలారా? రైట్, చేయలేదు కదా. రోజు మీ మమ్మీ నీ నోట్లో పళ్ళు మొలవటానికి
ఏదన్నా ఏర్పాటు చేసిందా? కాళ్ళి బ్రష్ పెట్టి తోమిందా ఏమన్నా ఆ చిగుళ్ళలోంచి పళ్ళు బయటికి రావడానికి? చెప్పండి. మరేం జరిగింది? 6 నెలల వయసు వచ్చేటప్పటికి చిగుళ్ళను దాటి కుదుళ్ళు బలపడి దంతాలు బయటకు వచ్చాయి. మిమ్మ చేసిందా, మీ నాన్న చేశాడా? పోనీ నువ్వేమన్నా చేసావా? ఉయ్యాల తోటలో ఉండి రోజు ఏమన్నా అన్నావా? అనలే కదా. ఆకలి అయినప్పుడు కేరం అన్నావు, పాలు ఇచ్చింది, తాగి నిద్రపోయావు. ఏం జరిగిందో తెలియదు. నీ లోపల ఒక శక్తి ఉత్పన్నమైంది. 6 నెలల వయసు వచ్చేటప్పటికి ఆ శక్తి నీలో ఉన్న దంతాలను బయటికి తీసుకొచ్చింది. తీసేయి. ఇక 6 నెలల దగ్గరకు వచ్చేటప్పటికి అప్పటిదాకా బొమ్మలాగా, బొమ్మకి నీకు తేడా ఉండదు, ఏడైతే ఆడనే, జస్ట్ ఇట్ట అంటం కూడా ఉండదు. 6 నెలల ఏజ్ వచ్చేటప్పటికి ఇలా ఉన్న మనిషి ఇలా బోర్ల పడ్డా. అవునా? అది నీ వల్ల అయిందా, లేకపోతే దేవుడే ఆ శక్తి నీలో ఉత్పన్నమయ్యేటట్టు చేశాడా? డైలీ పాలు తాగుతున్నావు, 6 నెలల దగ్గర నుంచి కాస్త ఆహారం పెడుతున్నారు, ఆటోమేటిక్గా బోర్ల పడ్డా. తర్వాత ఫస్ట్ వెనక్కి వాగుతారు, ముందుకు రావాలని చూసి. అంతేనా? కొంతమంది పిల్లలు రివర్సు. తర్వాత మరికొంతకాలానికి కూర్చుంటారు, మరికొంతకాలానికి ఏదన్నా ఆధారం పట్టుకొని నిలబడతారు, మరికొంతకాలానికి ఆధారం కూడా వదిలేసి చిన్నగా 2 అడుగులేసి ధనమని పడతారు. ఈ మార్పులు అనేవి ప్రాకృతికంగా శరీరంలో దేవుడే ఏర్పాటు చేశాడు. చూడండి, ఒక ఏజ్ వచ్చేటప్పటికి, ఒక టైం వచ్చేటప్పటికి ఒక శక్తి మనలోనే ఉత్పత్తి అవుతుంది. ఒకప్పుడు కనీసం ఇటు ఉన్న మనిషి అటు పొరలలేని ఇదే మనిషి ఒక 2 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడిని ఆపటం మన వల్ల కాదు. అదే మనిషికి 5 ఏళ్ళు వచ్చేటప్పటికి వాడిని అస్సలు పట్టుకోలేం. ఇప్పుడు 20-21 సంవత్సరం వచ్చేటప్పటికి ఇదే 2 కాళ్ళతో ఎన్నో విన్యాసాలు చేస్తున్నారు. అవునా? చెప్పండి. ఇదంతా క్రమక్రమంగా నీ కాళ్ళు ఇంత పొడవు అయ్యేటట్టు నువ్వేమన్నా డైలీ ఏమన్నా చేసావా? నేనేమన్నా చేశానా? ఫుడ్ తిన్నాం, స్నానం చేసాం, ఇయ్యకుండానే మనలో ఆ మార్పు జరిగింది. మనం మైనర్లుగానే ఉన్నాం, మేజర్లో అయ్యావా? నీకు దండం పెడతాను, ఏందండి ఏం చెప్పట్లేదు? మరి చెప్పరేమండి, పెద్దగా చెప్పరేంది? మైనర్లా లేదా మేజర్లు అయ్యారా? ఇంకా దోగాడుతున్నారా, నడుస్తున్నారా? అది సాధ్యం అయిందిగా, స్పిరిచువల్ లైఫ్లో కూడా సాధ్యం అయ్యిద్ది. ఇప్పుడు నమ్ముతావా లేదా? లేకపోతే అయ్యనన్న చెప్పన్న కష్టం లేనా అంటావా? అట్టయితే నీ కర్మ అంతే కాలిద్ది. నీకు కష్టం, నాకు కష్టం, కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్తకి మనల్ని 6 అడుగుల వ్యక్తులుగా చేయటం కష్టం కాలేదు, మనల్ని సంపూర్ణులుగా చేయటం కష్టం కాలేదు. ఆత్మీయతలో కూడా మనల్ని సంపూర్ణులుగా చేయటం ఆయనకి కష్టం కాదు. ఇప్పుడు పేతురు వచనం మళ్ళీ చదువు. ఇంకొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట ప్రభువు తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. ప్రభువు తానే. ఇప్పుడు ఏది నమ్మమని చెబుతున్నాను? నేను కాదు, నా ప్రభువే నన్ను పరిపూర్ణునిగా చేయగలడు, పరిపూర్ణురాలుగా చేయగలడు. ఇప్పటిదాకా ఇది అసాధ్యం, దుస్సాధ్యం అనుకున్నాను. నో, నేను అవుతాను, నా ప్రభు చేస్తాడు. నా ప్రభు చెప్పిన హెచ్చరికలు నేను తీసుకుంటాను. నా ప్రభు ఇచ్చినటువంటి పోషకాలు, ఆత్మీయ పోషకాలు తీసుకుంటా. నా ప్రభు చెప్పిన ఆత్మీయ మెళకువలు నేను పాటిస్తా. మనం చేయాల్సింది అదే. నీకు ఎందుకు రాదో చూస్తాడు ఆయన. నీకు చాలు లేండి, పైకి లేచి నిలబడండి. ఒక అతిపెద్ద ప్రశ్న, ఒక చిరు జవాబు. అతిపెద్ద సమస్య, దేవుని అద్భుత పరిష్కారం. మనలో ఉన్న అవిశ్వాసాన్ని చెదరగొడదాం.
ఇది సాధ్యం కాదు, ఇది నా వల్ల కాదు, నేను గెలవలేను, నాకు చేత కాదు, అబ్బో ఇది కష్టం, నేను ఆపలేను, నేను గెలవలేను, నేను తరచూ ప్రయత్నించి విఫలమయ్యాను రప్పించి సైతాను పదే పదే పోరాటంలో ఓడిపోయేటట్టు చేసి మనలో ఇది రాశాడనమాట వాడు హృదయంలో. ఏంటంటే నువ్వు ఎంత పోరాడినా నువ్వు గెలవలేవు, నువ్వే కాదు శరీరంలో ఉన్న ఏ వ్యక్తి గెలవలేడు, ఇవన్నీ నడుస్తాయి, రాజీ పడు అని రాశాడు వాడు. దేన్ని విశ్వసించాలో దాన్ని విశ్వసించకుండా ఏది విశ్వసించకూడదో దాన్ని విశ్వసించేటట్టు చేశాడు. ఇప్పుడు మనం పరిపూర్ణం అవుతామన్న దాని విషయంలో మనకు అవిశ్వాసం ఉంది. చెప్పండి, అవునా కాదా? మనం పరిపూర్ణం అవుతామా లేదా అన్న విషయంలో ఎప్పటిదాకా అవిశ్వాసం ఉంది. అబ్బో యేసయ్య అంత పరిపూర్ణత అంటే మనకి సాధ్యం కాదు అనే అవిశ్వాసం ఉంది మనలో. ఆ అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు చేయాలనుకున్నా చేయలేడు, ఎందుకంటే నీలో విశ్వాసం లేదు కదా. స్వస్థపడగోరుచున్నావా అన్నాడు బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల సీనియర్ పేషెంట్ని. అవునా? అతనేమన్నాడు, స్వస్థపడాలని నాకు ఎందుకు ఉండదు ప్రభా, దోతొచ్చి నీళ్లు కదిలించినప్పుడు నన్ను నీళ్ళలో పడేయడానికి ఎవడు నాకు లేడు, ఒకవేళ ఎవరైనా ఉంటే ఈ రోజైనా సరే నేను బాగుపడతాను అంటే ఇంకా స్వస్థత పొందుతాను, ఇది సాధ్యమేననే విశ్వాసం వానిలో ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి అట్టయితే నీకు దూత అవసరం లేదు, మనిషి అవసరం లేదు, నేనే వచ్చానులే, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. అప్పుడు అతను విశ్వసించి కాళ్ళు చేతులు కదిలించాడు, అవి బలం పొందాయి, లేచాడు, నడిచాడు, పరుపెత్తుకున్నాడు. 38 ఏళ్లుగా తరచూ లేవటానికి ప్రయత్నించి, గెలవటానికి ప్రయత్నించి, నిలవటానికి ప్రయత్నించి, నడవటానికి ప్రయత్నించి ఓడిపోయాడు చూడు. కానీ తరచుగా 38 ఏళ్లుగా ఓటమికి గురైనటువంటి వానిలో ఏనాటికైనా నేను నిలబడతాను అనే ఆ మొక్కవోని దీక్ష, విశ్వాసం చివరికి నిలబడేటట్టు చేశాయి. చూడు, ఒకసారి ఆలోచించు. నిలబడ్డా లేదా? గెలిచాడా లేదా? బరువు మోసాడా లేదా? ఒకవేళ వాడు విశ్వాసంలో ఉన్నాడు గనుక, విశ్వసించాడు గనుక యేసయ్య శక్తి వాడిని తాకి 38 ఏళ్ల జబ్బును వదిలించి వాడు బరువు మోసేటట్టు చేసింది. ఆ శక్తి వాడిలో విశ్వాసం ఉంది కాబట్టి. అదే ఒకవేళ వాడు విశ్వాసం చూపకుండా, విను, వాడు డౌట్ పడి, ఇదిగో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అని యేసయ్య అంటే ఏందే లేవాలా? ఏం లేచేది? ఎవరయ్యా నువ్వు? 1 సంవత్సరం అనుకున్నాయింది, 38 ఏళ్ళు ఇంకా లేవటమా? మళ్ళీ లేవటమే కష్టమైతే మళ్ళీ పొరిపెత్తుకోమంటున్నావే. అజే ఉంటే 38 ఏళ్ళు 7 ఎందుకు కూర్చుంటానే పోయా అనేవాడు. అప్పుడు యేసయ్య ఏం చేసేవాడు? మౌనంగా వెళ్ళిపోయేవాడు. బలవంతుడే, సర్వశక్తి గల దేవుడే. నేను తిరిగి లెగుస్తాను, బాగుపడతానన్న విశ్వాసం నాకు లేదు అని తన అవిశ్వాసాన్ని ప్రకటించినట్టయితే స్వస్థపరచగల యేసయ్య కూడా సైలెంట్గా వెళ్ళిపోయేవాడు. కానీ వాడు అందిపుచ్చుకున్నాడు అవకాశాన్ని. తనలో ఇంకా విశ్వాసం ఉన్నట్టు ప్రదర్శించాడు. యేసు ప్రభు చెప్పినట్టు కదలటానికి మొదలుపెట్టాడు. చూసారా, 38 ఏళ్లుగా ఓడిపోతున్న శోధనలో విప్లవాత్మకమైన గెలుపును సాధించాడు. చూడు బిడ్డ, ఏ పోరాటమైనా విశ్వాసము ద్వారా నువ్వు జయించగలవు. ఎందుకు మన మీదకి వచ్చేస్తుంది? ఆ శక్తి మన మీదకి వచ్చిందంటే గెలుపు తథ్యం. కానీ అవిశ్వాసం డేంజర్. ఈరోజు గుర్తుపెట్టుకో, నీ హృదయంలో నేను గెలవలేను, నా వల్ల కాదు, ఈ పోరాటంలో నేను జయ జీవితం సాధించలేను అనే అవిశ్వాసం ఉంది చూడు, దాన్ని నాశనం చేయి. ఈరోజు తీసేయి. నా దేవుడు ఉన్నాడు, నేను గెలుస్తాను, నన్ను గెలిపిస్తాడు. ఈ విశ్వాసాన్ని, ఈ ఆశని, ఈ నిరీక్షణని
నీ ప్రాణం ఉన్నంత వరకు వదిలిపెట్టద్దు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు పాడదాం. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా నా యేసు నా పక్షమయ్యుండగా తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా. బా, ఏం నిరీక్షణ, ఏం విశ్వాసం! ప్రతి హృదయంలో అలా ఉండాలి. నా వల్ల కాకపోవచ్చు, నా ప్రభు వల్ల అవుతుంది. ఈ శరీర క్రియలు నేను జయించలేకపోవచ్చు, నా ప్రభు జయింపజేస్తాడు. ప్రభు నన్ను పరిపూర్ణునిగా చేస్తాడు. ఆయన పోలికగా నన్ను మారుస్తాడు. ఆయన వలె నన్ను నిలబెడతాడు. ఆయన ప్రక్కన సింహాసనంలో నన్ను కూర్చోబెట్టుకుంటాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? గెలుస్తావా, ఓడిపోతావా? నువ్వు జయ జీవితాన్ని విశ్వసిస్తున్నావా, లేకపోతే మనల్లా కాదంటున్నావా? చెప్పు. జయ జీవితమేనా? డౌట్ లేదా? వాళ్ళకి అర్థం కాలేదా, లేకపోతే ఇప్పుడు వచ్చారు? చేతులు ఎత్తలేదు వాళ్ళిద్దరు. గెలవరా మీరు? విన్నారా వాక్యం? లేవాలి మరి, చెయ్యి, గెలుస్తావు. అవిశ్వాసాన్ని తీసేయి. అది ఏదైనా సరే సాధిస్తాయి. నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఈరోజు మనం తరచూ ఓడిపోతున్నామేమో, మనల్ని గెలిపించేవాడు మన ప్రభు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడాడు. మరి ఎవడు సిగ్గుపడతాడు? అవిశ్వాసి సిగ్గుపడతాడు. నమ్మలేనోడు సిగ్గుపడతాడు. ఆయన మీద ఆధారపడలేనోడు, ఆయన మీద విశ్వసించలేనోడు సిగ్గుపరచబడతాడు. వాడు గెలవడు, ఓటమి పాలు.